ఒక యుద్ధంలో విజయం సాధించడానికి ధైర్యం, వ్యూహం, ఆయుధాలు అవసరం. కానీ కొన్ని సందర్భాల్లో ఒక దేశం తన శక్తిని ప్రపంచానికి చూపించడానికి లక్షలాది మంది సైనికులను యుద్ధ రంగంలోకి దింపింది. చరిత్రలో కొన్ని సైన్యాలు ఎంత పెద్దవిగా ఉండేవంటే వాటి సంఖ్యను చూసే శత్రువులు భయపడిపోయేవారు. రెండో ప్రపంచ యుద్ధం నుండి ప్రాచీన పర్షియన్ సామ్రాజ్యం వరకు మానవ చరిత్రలో అత్యంత భారీ సైన్యాల కథలు ఆశ్చర్యపరుస్తాయి. ఈ వీడియోలో ప్రపంచ చరిత్రలో అత్యంత పెద్ద సైన్యాల గురించి తెలుసుకుందాం. వారి బలం ఎంత, వారు ఎలా ఏర్పడ్డారు, చివరకు వారి గతి ఏమైంది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మొదటిది సోవియన్ రెడ్ ఆర్మీ. వీరి సంఖ్య 3,44,76,700. 1941లో నాజీ జర్మనీ సోవియట్ యూనియన్పై దాడి చేసినప్పుడు ప్రపంచంలోనే అత్యంత రక్తపాత యుద్ధం ప్రారంభమైంది. సోవియట్ నాయకుడు జోసెఫ్ స్టాలిన్ దేశంలోని ప్రతి వనరును యుద్ధానికి వినియోగించాడు. సోవియట్ రెడ్ ఆర్మీ మొత్తం సుమారు 3.4 కోట్ల సైనికులను సమీకరించింది. ఈ సైన్యం మాస్కో రక్షణ, స్టాలిన్గ్రాడ్ యుద్ధం, కుర్స్క్ యుద్ధం వంటి చారిత్రక పోరాటాల్లో పాల్గొంది. వారి భారీ సంఖ్య, పరిశ్రమల ఉత్పత్తి మరియు అపార త్యాగాల వల్ల చివరకు బెర్లిన్ స్వాధీనం చేసుకుని జర్మనీని ఓడించారు. రెండవ ప్రపంచ యుద్ధం విజయంలో రెడ్ ఆర్మీ పాత్ర అత్యంత కీలకమైనది. ఇక రెండవది యుఎస్ ఆర్మ్డ్ ఫోర్సెస్. వీరి సంఖ్య 1,63,53,659. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు అమెరికా పెద్ద సైనిక శక్తిగా కనిపించలేదు. అయితే 1941లో అటాక్ ఆన్ పెర్ల్ హార్బర్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అమెరికా సుమారు 1,63,00,000 మంది సైనికులను సైన్యంలో చేర్చుకుంది. యూరప్లో జర్మనీపై, పసిఫిక్లో జపాన్పై ఒకేసారి యుద్ధం చేసింది. అమెరికన్ సైన్యం వేలాది విమానాలు, నౌకలు, ట్యాంకులను ఉత్పత్తి చేసి మిత్ర దేశాల విజయానికి ప్రధాన కారణమైంది. చివరకు జపాన్పై అణుబాంబులు వేసిన తర్వాత యుద్ధం ముగిసింది. ఇక మూడవది జర్మన్ వార్మెచ్. వీరి సంఖ్య 1,36,00,000. నాజీ జర్మనీకి చెందిన వెర్మాచ్ సైన్యం ప్రపంచ చరిత్రలో అత్యంత శక్తివంతమైన సైన్యాల్లో ఒకటి. అడాల్ఫ్ హిట్లర్ నాయకత్వంలో జర్మనీ సుమారు 1,36,00,000 మంది సైనికులను యుద్ధంలో ఉపయోగించింది. బ్లిట్జ్ క్రీగ్ అనే మెరుపు దాడుల వ్యూహంతో పోలాండ్, ఫ్రాన్స్ మరియు అనేక యూరప్ దేశాలను వేగంగా ఆక్రమించింది. అయితే సోవియట్ యూనియన్పై దాడి వారి అతిపెద్ద తప్పిదంగా మారింది. తీవ్రమైన చలి, సరఫరా సమస్యలు, భారీ ప్రాణ నష్టం కారణంగా చివరకు జర్మనీ సైన్యం ఓడిపోయింది. ఇక నాలుగవది ఇంపీరియల్ జపనీస్ ఆర్మడ్ ఫోర్సెస్. వీరి సంఖ్య 90,00,000. జపాన్ సామ్రాజ్యం ఆసియాను ఆధిపత్యంలో తెచ్చుకోవాలనే లక్ష్యంతో భారీ సైన్యాన్ని నిర్మించింది. సుమారు 90,00,000 మంది జపాన్ సైన్యంలో పనిచేశారు. చైనా, కొరియా, ఫిలిప్పీన్స్, బర్మా వంటి ప్రాంతాల్లో వారు యుద్ధాలు చేశారు. వారి క్రమశిక్షణ మరియు ఆత్మాహుతి ధోరణి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కానీ అమెరికా పరిశ్రమల శక్తి మరియు నౌకాదళం ముందు నిలబడలేకపోయారు. హిరోషిమా మరియు నాగసాకిపై అణుబాంబుల దాడి తర్వాత జపాన్ సైన్యం లొంగిపోయింది. ఇక ఐదవది క్విన్ డైనస్టీ ఆర్మీ. వీరి సంఖ్య 10,00,000. ఇప్పుడు మనం 2,200 సంవత్సరాల క్రితం చైనాకు వెళ్దాం. చైనాను మొదటిసారిగా ఏకం చేసిన క్విన్ షీ హువాంగ్ భారీ సైన్యాన్ని నిర్మించాడు. సుమారు 10,00,000 మంది సైనికులు అతని ఆధీనంలో ఉన్నారని చరిత్రకారులు అంచనా వేశారు. ఈ సైన్యం ఇతర రాజ్యాలను జయించి చైనాను ఒకే సామ్రాజ్యంగా మార్చింది. ప్రసిద్ధ టెర్రకోటా ఆర్మీ విగ్రహాలు కూడా ఈ కాలానికి చెందినవి. ఇక ఆరవది నెపోలియన్స్ గ్రాండే ఆర్మీ. 19వ శతాబ్దం ప్రారంభంలో నెపోలియన్ బెన్పార్టే యూరప్ను తన ఆధీనంలో తీసుకురావడానికి భారీ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. గ్రాండే ఆర్మీ సుమారు 6,85,000 మందిలో అప్పట్లో ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యాల్లో ఒకటిగా నిలిచింది. 1812లో రష్యాపై దాడి చేయడానికి ఈ సైన్యం బయలుదేరింది.
అయితే రష్యాలో ఉన్న చలి, ఆకలి మరియు వ్యాధులు ఈ సైన్యాన్ని నాశనం చేశాయి. లక్షలాది మంది సైనికులు తిరిగి స్వదేశానికి చేరుకోలేకపోయారు. ఇక ఏడవది ఆటోమన్ ఎంపైర్ ఆర్మీ. వీరి సంఖ్య 28 లక్షలు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆటోమన్ సామ్రాజ్యం సుమారు 28 లక్షల మంది సైనికులను సమీకరించింది. వారు మధ్య ప్రాచ్యం, గెల్లిపోలి మరియు కకాసస్ ప్రాంతాల్లో యుద్ధాలు చేశారు. గెల్లిపోలి యుద్ధంలో వారు బ్రిటిష్ మరియు ఆస్ట్రేలియన్ దళాలను నిలువరించి గొప్ప విజయాన్ని సాధించారు. అయితే యుద్ధం ముగిసే సమయానికి సామ్రాజ్యం బలహీనపడిపోయి చివరకు కూలిపోయింది. ఇక చివరిది ఆర్కిమెనిడ్ పర్షియన్ ఎంపైర్ ఆర్మీ. ప్రాచీన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాల్లో పర్షియన్ సామ్రాజ్యం ఒకటి. గ్రీస్పై దాడి చేసినప్పుడు లక్షలాది మంది సైనికులతో కూడిన సైన్యాన్ని నడిపించినట్లు ప్రాచీన చరిత్రకారులు పేర్కొన్నారు. ఈ సైన్యం ఆసియా, ఆఫ్రికా మరియు మధ్యప్రాచ్య ప్రాంతాల నుండి వచ్చిన వివిధ జాతుల సైనికులతో రూపొందించింది. ఆ కాలంలో ఇంత పెద్ద సైన్యాన్ని నిర్వహించడం ఒక అద్భుతమైన పరిపాలనా విజయంగా భావిస్తారు. ఈ సైన్యాల కథలు మనకు ఒక గొప్ప నిజాన్ని చెబుతాయి. ఒక దేశం శక్తి కేవలం ఆయుధాల్లో కాదు, అవసరమైతే లక్షలాది మంది ప్రజలను ఒక లక్ష్యం కోసం ఏకం చేయగల సామర్థ్యంలో ఉంటుంది. కానీ చరిత్ర మరో పాఠాన్ని కూడా నేర్పుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యాలు కూడా తప్పుడు నిర్ణయాలు, చెడు వ్యూహాలు లేదా ప్రకృతి శక్తుల ముందు ఓడిపోవచ్చు. మీ అభిప్రాయం ప్రకారంలో చరిత్రలో అత్యంత భయంకరమైన సైన్యం ఏది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి చరిత్ర వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.